హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. 10వ వారంలో వరస్ట్ గేమ్ ఆడాడు పృథ్వీ. నాగార్జున ఇతని కండకావరంపై మండిపడతారా లేదా అన్నది పక్కన పెడితే వరుసగా ఫౌల్ గేమ్ ఆడుతూ అడ్డంగా దొరికిపోయాడు. ఇక శుక్రవారం నాటి టాస్క్లో నబీల్తో కొట్లాటకి దిగాడు. చిన్న బాక్సులో కాలు చాపుకొని కూర్చుని మీద పడుతున్నాయని నబీల్ని కొట్టడానికి వెళ్ళాడు. ఆ టాస్కే బాక్స్లో బ్యాగ్స్ వేయడం. ఆ స్మోకర్ బాక్స్లో ఉన్నప్పుడు అతనిపై పడకుండా ఎలా ఉంటాయి అనే కామన్ సెన్స్ లేకుండా అడ్డంగా గొడవకి దిగాడు. ఓడిపోతున్నాననే ఆక్రోశంలో బిగ్ బాస్ ఎలిమినేషన్. బిగ్ బాస్లో 10వ వారం వచ్చిందంటే దాదాపు కథ క్లోజ్ అయినట్టే. ఇప్పటికే ఫ్యామిలీ వీక్లో ఎవరుంటారు, వాళ్ళలో ఎవరు ఫినాలేకి వెళ్తారు, ఎవరు విన్నర్ అవ్వచ్చు, ఎవరు రన్నర్ అనే వాటిపై క్లారిటీ వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఈ సీజన్లో దరిద్రం ఏంటంటే నాగార్జున హోస్టింగ్ మొదలు హౌస్లో కంటెస్టెంట్స్ ప్యూర్ పెర్ఫార్మెన్స్తో సీజన్ 8 ఎత్తేసింది. ఇప్పటి వరకు ఓటీటీతో కలిపి మొత్తం 9 సీజన్లు జరిగితే అందులో వరస్ట్ సీజన్ అంటే సీజన్ 6. అయితే ఈ వరస్ట్ ట్రాక్ రికార్డ్ని చెరిపేసింది సీజన్ 8. అన్లిమిటెడ్ అంటూ ఆర్భాటంగా మొదలుపెట్టారు, కానీ అంతా కన్నడ బ్యాచ్తోనే నింపేయడంతో తెలుగు ఆడియన్స్ చీకొట్టారు. దీంతో 10వ వారానికి వచ్చేసినా కూడా ఎవరు విన్నరో, ఎవరు రన్నరో, టాప్ 5లో ఎవరుంటాడో కూడా గెస్ చేయలేని పరిస్థితి. ఎందుకు అంటే పలానా వాడు బాగా ఆడుతున్నాడు, వాడు విన్నర్ అవుతాడు, వీడు రన్నర్ అవుతాడని చెప్పడానికి వీలు లేకుండా ఒకరిని మించి మరొకడు పరమ చెత్తగానే ఆడుతున్నారు. ఇక 10వ వారం ఎలిమినేషన్కి సంబంధించి నామినేషన్లో 7 కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ 7గురిలో 5 కే బ్యాచ్ అంటే కన్నడ బ్యాచ్ వాళ్ళే ఉన్నారు. నిఖిల్, ప్రేరణ, యష్మి, పృథ్వీ, విష్ణుప్రియ వీళ్ళంతా కన్నడ బ్యాచే. విష్ణుప్రియ తెలుగు అమ్మాయి అయినప్పటికీ ఆమె పృథ్వీతో ప్రేమమైకంలో పడి కన్నడ బ్యాచ్లో కలిసిపోయింది. ఇక ఆమె తెలుగు కంటెస్టెంట్స్ అనడం కంటే పృథ్వీకి పని మనిషి అంటే కరెక్ట్ కాబట్టి ఆమె తెలుగు వాళ్ళ లెక్కలో లేనట్టే. ఇక మిగిలిన 2 గౌతమ్, హరితేజలు తెలుగు వాళ్ళుగా ఉన్నారు. అయితే ఈ 7గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరికి ఎంత ఓటింగ్ పడ్డాయనే విషయానికి వస్తే ఈ వారం కూడా మరో తెలుగు కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఆమె ఎవరో కాదు, హరితేజ. తొలి వారం నుంచి 10వ వారం వరకు కూడా కన్నడ కంచుకోటని బద్దలు కొట్టకుండా వరుసగా తెలుగు వాళ్ళనే ఎలిమినేట్ చేస్తున్నాడు బిగ్ బాస్. అదేంటి, ఓట్లేసేది తెలుగు ఆడియన్స్ కదా, మరి కన్నడ వాళ్ళు ఒక్కరు కూడా ఎలిమినేట్ కాకుండా ఉండటం ఏంటనే డౌటు, అనుమానం అందరికీ వస్తుంది. కానీ మరి అదే కదా అగ్రిమెంట్, మ్యాజిక్. అక్కడ జనం ఓట్లు చెల్లవు. బిగ్ బాస్ వల్ల ఎవరిని పంపాలో వాళ్ళనే పంపిస్తారు. కాబట్టి తెలుగు వాళ్ళే ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. కాగా ఈ వారం పొరపాటును ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ చేసినా కూడా తెలుగు కంటెస్టెంట్స్ హరితేజే ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఫస్ట్ సీజన్లో టాప్ 3లో ఉన్న హరితేజ ఈ సీజన్లో తేలిపోయింది. తన ఆట తాను ఆడడం మానేసి వాళ్ళు సేవ్ చేస్తే బాగుండు, వీళ్ళు సేవ్ చేస్తే బాగుండు, నామినేషన్ చేయకుండా ఉంటే బాగుండు అని ఎవరో ఒకరిపై పడి ఏడవడంతోనే సరిపెట్టుకుంటుంది. కానీ గతంలో మాదిరిగా ఆట ఆడుదాం, ఆడియన్స్ని మెప్పిద్దాం అనే ధ్యాసనే లేకుండా పోయింది. నిజానికి గత వారమే హరితేజ ఎలిమినేట్ కావాల్సింది. అయితే నయని, పావని రూపంలో మరో ఆప్షన్ ఉండడంతో హరితేజ బతికిపోయింది. అయితే ఈ వారం మాత్రం ఓటింగ్ ప్రకారం చూసినా కూడా హరితేజ లీస్ట్ ఓటింగ్లో ఉంది. ఆన్లైన్ అఫిషియల్ పోల్స్లో తేజకు లీస్ట్ ఓటింగ్ పడగా కన్నడ బ్యాచ్ని ఉతికి ఆరేస్తున్న గౌతమ్కి టాప్ ఓటింగ్లో నంబర్ 1 పొజిషన్కి దూసుకొచ్చాడు. నిఖిల్ని వెనక్కి నెట్టి అనూహ్య రీతిలో టాప్ ఓటింగ్ సాధించాడు. ఎవరికి ఎంత శాతం ఓటింగ్ పడిందంటే 1 గౌతమ్ కృష్ణ 29%, నిఖిల్ 22%, ప్రేరణ 16%, విష్ణుప్రియ 13%, యష్మి గౌడ 9%, పృథ్వీ 6%, హరితేజ 5%. పై ఓట్ల షేరింగ్ని బట్టి చూస్తే హరితేజ ఎలిమినేట్ కావడం దాదాపు ఖాయమైనట్టే. అయితే హరితేజ ఎలిమినేట్ కాకుండా ఉండాలంటే అది గంగవ్వ చేతిలోనే ఉందని నామినేషన్స్ అప్పుడు అనుకున్నాం. గంగవ్వని అనారోగ్య కారణాలతో గతంలో మాదిరే హౌస్ నుంచి పంపించి నో ఎలిమినేషన్ అని హరితేజను సేవ్ చేస్తారని అనుకుంటున్నాం. అయితే గంగవ్వ గత వారం వీక్గా ఉంది, కానీ ఈ వారం ఫుల్ యాక్టివ్గానే ఉందనిపిస్తోంది. దీంతో ఆమెను ఈ వారం హౌస్ నుంచి పంపే ఛాన్స్ లేదు. కాబట్టి హరితేజ ఎలిమినేషన్ నుంచి గట్టెక్కడానికి ఉన్న ఆ ఒక్క అవకాశానికి కూడా దారులు మూసుకుపోయాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కన్నడ బ్యాచ్ నుంచి ఏకంగా 5 నామినేషన్లో ఉండి ఓటింగ్లో పోటీ పడ్డారు. మొత్తం ఓట్లు 5కి షేర్ అయ్యాయి.
ఈ షేరింగ్లో పృథ్వీ లీస్ట్ ఓటింగ్లో ఉన్నాడు. హరితేజ్కు 5% ఓట్లు పడుతుంటే పృథ్వీకి 6% ఓట్లు పడ్డాయి. ఇద్దరికి 1% ఓట్లు మాత్రమే తేడా ఉంది. కాబట్టి పృథ్వీ కూడా డేంజర్ జోన్లోనే ఉన్నట్టే. అయితే విష్ణుప్రియతో ఇతనికి ప్రేమాయణాన్ని బిగ్ బాస్ నాగార్జునులు పెంచి పోషిస్తున్నారు. కాబట్టి పృథ్వీ ఎలిమినేట్ అయితే వీళ్ళ లవ్ ట్రాక్కి బ్రేక్ పడుతుంది. విష్ణుప్రియ హార్ట్ బ్రేక్ అయిపోతుంది. ఆమె హార్ట్ బ్రేక్ అయితే హోస్ట్ నాగార్జున హార్ట్ బ్రేక్ అయినట్టే. కాబట్టి రికమెండేషన్ పద్ధతిని తెరపైకి తెచ్చి పృథ్వీని ఎలిమినేషన్ నుంచి తప్పించవచ్చు. లేదు, ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్ ఉండాలనుకుంటే మాత్రం పృథ్వీని ఎలిమినేట్ చేసి హరితేజ్ని పంపించడానికి మరో వారానికి వాయిదా వేయొచ్చు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.